హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఎవ్రీ సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ ఐటెం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. టేస్ట్ మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయను, అలానే ఎక్కువ స్పైసెస్ కూడా వేయను, నార్మల్గా కుక్ చేస్తాను, కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా బిర్యానీకి రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అలానే చికెన్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఆ రోజు ½ కేజీ చికెన్ తీసుకున్నాను, సో అందుకే ½ కేజీ రైస్గా చేస్తున్నాను బిర్యానీ. ఫస్ట్ చికెన్ బాగా నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారము, కొంచెం సాల్ట్, అంటే చికెన్ ఫ్రైకి సరిపడా సాల్ట్, కొంచెం మటన్ మసాలా వేయండి. ఒక 1 స్పూన్ మటన్ మసాలా, ఒక 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, అలానే చిన్న టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఉంటే ఇంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు, నిమ్మకాయ, నేనైతే నిమ్మకాయ వేసాను, బట్ వీడియో మిస్ అయింది. మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అయితే బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చికెన్కి అయితే బాగా మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టి ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు అయితే ఆయిల్ ఎక్కువ వేసేసేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం హెల్త్లు బాగోవడం లేదు కదా, అందుకని ఆయిల్ తగ్గించే వేస్తున్నాను. ఈ చికెన్ అంతా కూడా ఫ్రై అవ్వడానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. నెక్స్ట్ ఒక పక్క చికెన్ మనకి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, అలా అయితేనే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ ఒక పక్క ఫ్రై అవుతూనే ఇంకో పక్క బిర్యానీ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ నెయ్యి వేసుకొని సరిపడినంత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని, మర్చిపోకండి బిర్యానీలో అయితే షాజీరా వేసుకోవాలి. మనం ఏ బిర్యానీ చేసుకుని నార్మల్ రైస్తో చేసుకున్నా సరే షాజీరా మాత్రం వేసుకోండి. మనకి ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా షాజీరా ఎందుకంటే మా అమ్మ ఒక టిప్ చెప్పింది, అది నిజమా కదా నాకు తెలియదు. ఎప్పుడైనా సరే బిర్యానీలో షాజీరా వేసుకుంటే చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి మంచిదంట, బేగా అరుగుదల అవుతుంది. ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను. నేను ఆ రోజు నార్మల్ రైస్తో చేసుకున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ముందు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒక 5 మినిట్స్, తర్వాత లాస్ట్లోని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి బిర్యానీ. ఈ బిర్యానీ అంతా కూడా ఒక 20 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. ఒక పక్క ఫ్రై కూడా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి బిర్యానీ రైస్ అంతా కూడా 90% కుక్ అయిపోయింది. నేను చికెన్లో కరివేపాకు కూడా వేసాను లాస్ట్లోనే, ఆ వీడియో మిస్ అయింది. మనకి రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మన ఈ ఫ్రై అయిపోయిన చికెన్ అయితే అందులో వేసుకోవాలి. ఇక్కడ చికెన్ చూసారా, 90% కాదు 95% కుక్ అయిపోయింది. మ్యాక్సిమం మీకు కుక్ అయిపోయింది చికెన్ అంతా కూడా మనం బిర్యానీ రైస్ మీద వేసుకొని ఒక లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు కూడా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఈ గోధుమ పిండి ముద్దలు అవేం పెట్టుకోకండి, నార్మల్గా ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, మనకి చికెన్కున్న మసాలాలు అవన్నీ కూడా బిర్యానీలోకి వెళ్ళి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇందులోని ఏ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ వేసుకోలేదు, ఎక్కువ నార్మల్గా చేశాను పిల్లల కోసం అని చెప్పి. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్లో అయితే కివరా వాటర్ వేస్తాను, ఇందులోనైతే ఏమీ వేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, కారంగా కాకుండా పిల్లలు తినేలా అయితే ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.